హాయ్ అండి, వెల్కమ్ టు ప్రసన్నాస్ కిచెన్. ఫ్రెండ్స్, మనం డైలీ దోశలు వేసుకుంటూ ఉంటాం కదా. అయితే మనం బియ్యం మినపప్పు కలిపి డైలీ దోశలు చేసుకుంటూ ఉంటాం. అయితే ఈరోజు వెరైటీగా అంటే హెల్తీగా జొన్నలతో దోశ చేయబోతున్నానండి. అంటే ఇక్కడ నేను బియ్యం ప్లేస్లో జొన్నలు వాడుతున్నాను. ఒక బౌల్ తీసుకొని 2 కప్పులు జొన్నలు, 1 కప్పు మినప్పప్పు వేసుకుంటున్నానండి. ఇందులోనే 1 టీ స్పూన్ మెంతులు వేసుకుంటున్నాను. ఇలా వీటన్నిటిని ఒక బౌల్లో వేసుకున్నాం కదా. ఇక వీటిని శుభ్రంగా కడిగి 7-8 గంటల సమయం దీన్ని నానబెట్టుకోవాలి. ఎందుకంటే జొన్నలు కదండి, జొన్నలు త్వరగా నానవు కాబట్టి ఎక్కువ సమయం పడుతుంది. వీటిని బాగా శుభ్రంగా కడుక్కొని మనం వీటిని నానబెట్టేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, బాగా నానిపోయి ఉన్నాయి కదా. ఈ టైంలో నేను 1/2 కప్పు అటుకులు తీసుకుని వీటిని కూడా శుభ్రంగా కడుక్కొని కాసేపు నానబెట్టి వీటన్నిటిని కలిపి నేను మిక్సీకి వేసుకుంటున్నాను. చాలా మెత్తగా రుబ్బుకోవాలండి, జొన్నలు కదా తొందరగా మనకు మెత్తగా అవ్వవు, కొద్దిగా టైం పడుతుంది. ఇలా మెత్తగా రుబ్బుకొని ఒక గిన్నెలోకి పిండి నీట్గా తీసి పెట్టుకోవాలి. ఈ పిండిని తీసుకొని రాత్రంతా దీన్ని బాగా పులవనివ్వాలి. ఫ్రెండ్స్, ఇది వింటర్ సీజన్ కాబట్టి మీరు త్వరగా నానబెట్టుకొని త్వరగా మిక్సీకి వేసుకొని పెట్టుకుంటే నెక్స్ట్ డేకి మీకు టిఫిన్కి రెడీ అవుతుంది. చూసారా, నేను నెక్స్ట్ డే మీకు చూపిస్తున్నాను. పిండి బాగా పులిసిందండి నాకు. ఇప్పుడు దీంట్లో తగినంత మనం ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఇక మనం దోశ వేసుకోవటమే. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని దోశ పెనం పెట్టుకున్నాను. నాకు పెనం బాగా హీట్ అయిందండి. ఇప్పుడు కాస్త ఆయిల్ రాసుకొని దాని మీద ఉల్లిపాయ రుద్ది దోశ వేసుకుంటున్నాను. చూసారా ఫ్రెండ్స్, ఎంత నీట్గా వస్తుంది కదా దోశ. సేమ్ మనం బియ్యంతో ఇలా చేసుకుంటాం, జొన్నలతో కూడా దోశ ఇలాగా చాలా ఈజీగా చేసుకోవచ్చు. తప్పకుండా మీరు ట్రై చేయండి, హెల్తీ రెసిపీ. ఫ్రెండ్స్, చూసారా ఎంత బాగా దోశలు వేస్తుంది కదా. ఇలాగ ఎర్రగా కాల్చుకొని బాగా కాలిన తర్వాత ఇక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవటమే. చాలా టేస్టీ దోశ రెడీ అయిందండి. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరిన్ని వంటలతో నేను మీ ముందు ఉంటాను. నేను మీ ప్రసన్న.